నమస్కారం అండి. శ్రీకాకుళం జిల్లా, నాది కంచిలి మండలం, పురుషోత్తపురం గ్రామం. నేను ఆంధ్రప్రదేశ్ నుండి రాయగర్ అనే మా అక్క వాళ్ళ ఊరికి వచ్చాను. ఇక్కడ కుసుమ్నార అనే ఒక గ్రామంలోన బాబా సత్యనారాయణ బాబా అనే ఒక అతను 1998వ సంవత్సరం నుంచి చిన్న అబ్బాయి కాడ నుంచి ఇప్పటి వరకు కూడాను అతను అదే విధంగా ఇలా కూర్చొని ఉన్నారు. ఎండ, వెలుతురు, వర్షం, గాలి, ఏ సమస్యలైనా ఎప్పుడైనా ఏ టైంలోనైనా మీరు వచ్చి చూడలే ఆ బాబా అలాగే ఉంటారు. అతనికి ఆహారం తింటున్నారా లేదా అనేది ఎవరు కూడా పట్టుకోలేకపోతున్నారు. ఆ బాబా అనేది ఇప్పటి వరకు నేను గతంలో ఒక 5 సంవత్సరాల క్రిందట వచ్చాను. నా మనసులో ఏదో మొక్కుబడి ఉండేది, నేను అనుకుని వెళ్ళాను. నాకు మళ్ళీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత కుంభమేళాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ నేను ఇక్కడ ఈ బాబాకి దర్శనం చేసుకోవాలని వచ్చాను. బాబా దర్శనం చేసుకుంటే మనకి ఏదైతే కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. ఎందుకంటే నా విషయంలో నేను అనుకున్న జరిగింది. ఒకసారి మళ్ళీ దర్శనం చేసుకొని వెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంలో ఇక్కడికి వచ్చాను. ఈ 1998వ సంవత్సరం నుంచి ఈ చిన్న వయసు నుండి ఈ బాబా అంతను ఇలాగే కూర్చొనే ఉన్నారు. ఆహారం అనేది ఏమి కూడా మనకి ఎప్పుడు తింటున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏమి తెలియదు. ఎప్పుడు ఏ టైంలో కూడా ఎప్పటికో మనం చూసిన ఇదే విధంగా ఉంటారు అతనికి. మరి మనం ఎప్పుడు కూడా మనం తెలుసుకోలేకపోతాం కదా అతను ఎక్కడికి వెళ్తున్నారా లేదనేసి కూడా, అతను ఎక్కడికి వెళ్ళడం లేదనేసి ప్రతి ఒక్కరు ప్రచారం. ఈ బాబాకి ఇంత సత్యం ఉన్నది. అలాగే చూడాలి, మీకు పైన కూడా కప్పు కూడా లేదు. ఎందుకంటే మీరు చూడాల్సింది ఆకాశం మీద ఎటువంటి కూడా స్లాబ్ అనేది లేదు. పక్కన అన్ని గోడలన్నీ సైడ్లో అంతా గోడలన్నీ ఉన్నాయి. కానీ ఇతను మాత్రం పైన మాత్రం ఎటువంటి ఇది లేదు. నీడంటూ లేదు. ఎండలో ఎండుతున్నారు, వాళ్ళలో తడుస్తున్నారు, చల్లోను కూడా అలాగే ఉంటున్నారు. వస్త్రాలంటే పైన మీరు చూడాలి అదే విధంగా ఉన్నారు. అలాగే ఈ పరమేశ్వరుడు కూడా ఇక్కడ పక్కన అతని తలకు రూపాన్ని పెట్టుకొని ఈ విధంగా ఉన్నారు. ఇదంతా కూడాను చాలా మహత్యమైన ప్రదేశం కాబట్టి ఇక్కడికి వచ్చి అందరూ ప్రజలు కూడా నిలగొని చాలా మంది ప్రజలు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అలాగే మేము కూడా మోదన్ గారు మేము వచ్చాము, అక్క అందరం వచ్చాం. ఒకసారి దేవుడు దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం. మీరంతా కలిసి మళ్ళీ రాయండి ఇక్కడికి. అంతే. ధన్యవాదాలు.